ఓం గం గణపతయే నమః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాతు. మకర రాశి. మకర రాశి వారికి జూన్ 15 నుండి జూలై 15 వరకు కూడా సూర్య భగవానుడు, అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 6వ స్థానంలో అంటే షష్టమ స్థానంలో, ఉద్యోగ స్థానంలో, మిథున రాశిలో తన యొక్క సంచార క్రమాన్ని ప్రారంభం చేసి ఈ నెల రోజులు తనిచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ నెల 22వ తేదీ తర్వాత కుజగ్రహము పంచమ స్థానంలోకి మారడం, బుధగ్రహము, గురుగ్రహము, శుక్రగ్రహము కలిసి ఈ 22 తర్వాత దాదాపుగా సప్తమ స్థానంలో ఉండటము, ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు, అట్లాగే తృతీయంలో ఉండేటటువంటి శని భగవానుడు, ఈ గ్రహాలన్నీ ఏ విధమైనటువంటి మనకి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం గనక చర్చించుకున్నట్లయితే, ముఖ్యంగా సూర్య భగవానుడు 6వ స్థానంలోకి వచ్చినప్పుడు షష్ఠభావంలోకి చాలా విశేషమైనటువంటి భావాలని మనకి ప్రసాదిస్తూ ఉంటాడు. ఫలితాలు ఏ విధంగా అంటే, అకస్మాత్తుగా ఎవరికైనా సరే ఉద్యోగ అవకాశాలు లభించడం, ఏదైనా సరే మీకు తండ్రి గారి యొక్క ఆస్తుల పరంగా కానివ్వండి, ఏదైనా అమ్మకాలు జరగాలన్నా, కొనుగోళ్లు జరగాలన్నా దాని యందు మీకు చక్కటి ఫలితాలు లభించడం, ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాలు ఏవైనా ఆగిపోయినట్లయితే, ఇప్పటి వరకు బాగా ప్రొలాంగ్ అయి మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే, ఆ ప్రభుత్వ సంబంధితానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే, అది ఆస్తుల విషయమా లేకపోతే మీకు ఉన్నటువంటి ఉద్యోగాలు, ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత విషయాలలో రవి మకర రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తున్నాడు. శత్రు బాధలు నివృత్తి చేస్తాడు. కుటుంబంలో తండ్రి తరపు బంధువులు, మేనమామలు, మేనత్తలు ఎవరో ఒకళ్ళు, లేకపోతే ఆకస్మికంగా పరిచయమైనటువంటి వారు కూడా మీకు దగ్గరయ్యి ఏదైనా మీకు సహాయం, ఉద్యోగపరమైనటువంటి సహాయం చేయటానికి మీకు సిద్ధంగా ఉంటారు. మీరు కూడా అవతల వ్యక్తులకి ఏదైనా సరే సహాయం చేసేటటువంటి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ నిగ్రహాన్ని సంకల్పించుకొని గనక చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా కాలము రిఫ్లెక్ట్ అయ్యి మీరు ఏదైతే అనుకుంటారో ఆ యొక్క గౌరవ ప్రతిష్టల్ని, కీర్తిని ప్రసాదిస్తుంది. కొంతమంది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ సన్మానాలు, సత్కారాలు, కీర్తి ప్రతిష్టలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా అకస్మాత్తుగా కొంతమంది ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆ ప్రయాణాల ద్వారా కొత్త కొత్త పరిచయాలు, ఆ పరిచయాల ద్వారా వ్యాపార సంబంధిత విషయాల యందు మీకు డైవర్షన్ కలగడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అకస్మాత్తుగా ఉద్యోగాలకి రిజైన్ చేసి వ్యాపారంలో వృద్ధి సాధించడానికి కూడా పెట్టుబడులు పెట్టి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో తండ్రి గారిని బాగా ఇబ్బంది పెట్టడం, కొంతమంది ఆ వ్యాపార సంబంధిత విషయాలలో అప్పును స్వీకరించి ఎవరో ఒకరి ద్వారా అయిన వాళ్ళ ద్వారా లేనిపోని ఇబ్బందులకు గురే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము వీరిని కాస్త ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య మీద ఆలోచనలు అధికమవుతాయి. కానీ వీరికి ఉన్నటువంటి కోపము, ఆవేశము, కుటుంబంలో సరైన పోషణ తత్వము, ఆర్థిక బలము లేకపోవటం ద్వారా వీరికి సంబంధించినటువంటి విద్యా ప్రతిపాదనలు కానీ అన్ని ప్రతికూలకంగా కలగడానికి ఈ కుజగ్రహ భగవానుడు అవకాశాన్ని తీసుకుంటున్నాడు. ముఖ్యంగా ఎవరైతే యువతీ యువకులు ప్రేమించుకుంటున్నారో వారికి కొంచెం కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి, ప్రేమలో విఫలం కలిగేటటువంటి అవకాశము కనిపిస్తోంది. కాబట్టి ఆ విషయాల యందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ధనపరంగా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, లేకపోతే భూముల యందు కానీ, లేకపోతే ఏదైనా షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్లు వీటిలో గనక ధనాన్ని గనక పెట్టినట్లయితే గనక నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లాభం కోసం చూస్తున్నారో వారికి గనక సరైన అవకాశం వస్తే కనుక వెంటనే ఆ డబ్బుని డ్రా చేసుకునేటటువంటి పరిస్థితి చేసుకోండి. ఇంకా మనకి లాభం పెరుగుతుంది అని కూర్చోకుండా ఉన్నటువంటి డబ్బుని తీసుకొని దాన్ని చక్కగా ఏదో కుటుంబ పోషణకో, లేకపోతే ఏదైనా ఒక స్థలం కొనుక్కోవటమో, బంగారం కొనుక్కోవటమో, వెండి కొనుక్కోవటమో చేసుకుంటే అవి స్థిరమైన ఆస్తులుగా ఈ మకర రాశి వారికి లభించడానికి అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల మధ్య తండ్రికి సంబంధించినటువంటి ఆస్తుల విషయాలలో కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవకాశం ఈ కుజుడు కేతువును చూడటం ద్వారా కలుగుతున్నాయి. ఉద్యోగంలో వీరికి ఉన్నటువంటి మేధస్సు, ఆలోచన, పరిపక్వత తగ్గిపోయి వీరు ఉద్యోగులతో సరిగ్గా మాట్లాడకపోతే కనుక ఉన్న ఉద్యోగాలు పోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ పోయినటువంటి వాళ్ళు కూడా ఎంత ప్రయత్నం చేసినా రావు. రవి బలం ఒక్కటే కాదండి, దానికి ముందున్నటువంటి
గ్రహము కుజగ్రహము. కాబట్టి ఆయన యొక్క స్పర్శ రవికి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా యువతీ యువకుల మధ్య ఇందాక చెప్పినట్లుగా ప్రేమకి సంబంధించినటువంటి కొన్ని అవరోధాలు, అపార్థాలు, అవమానాలు, అనుమానాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొంత లైంగిక పరమైనటువంటి కొన్ని సమస్యలు కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు సర్పదోష ప్రభావం చేత ధన నష్టము, కుటుంబంలో సరైన సౌఖ్యము లేకపోవటము, ఉద్యోగ ప్రతిబంధకాలు, ప్రతికూలతలు, ఏది మాట్లాడినా తండ్రి గారితో విరోధత్వం కలగటము, అట్లాగే అకస్మాత్తుగా తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు మీ జీవితాన్ని తలకిందులు చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా మకర రాశి వారికి ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి గురుడు, శుక్రుడు 20వ తేదీ తర్వాత బుధుడు మారుతున్నాడు. కాబట్టి సప్తమంలో ఉన్నటువంటి బుధ, గురు, శుక్రుల్లో గురుడు ఒక్కడే మీకు యోగాన్ని కలుగజేస్తున్నాడు, వివాహపరమైనటువంటి యోగాన్ని. అట్లాగే శుక్రుడు వివాహ కారకుడు. కాబట్టి బుధుడు షష్ఠాధిపతి, భాగ్యాధిపతి. కాబట్టి వివాహ విషయంలో మీరు అయిపోతుందిలే అని అనుకుంటారు, కానీ ఆ ఆనందము, దానికి సంబంధించినటువంటి ధనాన్ని కూడా ఖర్చు పెడతారు, అన్నీ సిద్ధం చేసుకుంటారు. ఉన్నట్టుండి అవతల వాళ్ళు వివాహపరంగా మేము సుముఖంగా లేము అని చెప్పటమో, లేకపోతే అవతల వాళ్ళు స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు వేరే వాళ్ళని ఇష్టపడ్డారు కాబట్టి ఈ వివాహానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పి అంతా మీరు సిద్ధం చేసిన తర్వాత ఇలాంటి అవకాశాలు మకర రాశి వారికి వివాహ ప్రతిబంధకంగా కలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురుడు ఒక్కడే ఉంటే వివాహము దాదాపుగా ఈ బుధ శుక్రులు ఇద్దరు కూడా మరి జూలై వరకు ఉంటారు. కాబట్టి జూలై మంత్లో దాదాపు 3వ వారం వరకు ఉంటారు. కాబట్టి అనుకున్నటువంటి వివాహ సందర్భానుచిత విషయాలలో కానీ వివాహపరమైనటువంటి విందు వినోదాలు, ఇంట్లో ఫంక్షన్స్ విషయంలో కొన్ని అనుకోకుండా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మకర రాశి వారు కలగడానికి అవకాశం ఉంటుంది. వివాహం అయినటువంటి వారికి అయితే కనుక కాస్త ఈ బుధ గురు శుక్రుల యొక్క సంయోగము అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా లేనిపోని తంతులు కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. అంటే వారిద్దరి మధ్య సరైనటువంటి అనుకూలతలు లేక లాయర్ల దగ్గరికి వెళ్ళటము, ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టడము, కొంతమందికి సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మూడు గ్రహాలు అత్యంత శుభగ్రహాలై వీరికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అనుకూలమైనటువంటి భావాలని ప్రసాదిస్తూ ఉంటాయి మకర రాశి వారికి. ఇదే సిచ్యువేషన్లో అవి ఇచ్చేటటువంటి మరి ఆ 3 గ్రహాలు ఒకదానికి పొంతన కూడా ఉండాలి. పొంతన లేకపోతే విపరీతమైనటువంటి విరుద్ధకరమైనటువంటి సమస్యలను కూడా తెచ్చిపెడతాయి. మరి మీరు అందరికీ ఇదే విధంగా జరుగుతుందా అంటే కొంతమందికి జన్మజాతక రీత్యా ఇప్పుడు శుభాలు జరిగే వారికి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జన్మజాతకంలో ఎవరైనా సరే లగ్నాన్ని తెలుసుకోండి, అట్లాగే దశలు అంతర్దశలు ఏంటో ముందు తెలుసుకొని ఆ తర్వాతే ఎవరైనా వ్యాపార పరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతాన పరంగా కానీ అవయోగాలు కలుగుతున్నా, అవరోధాలు కలుగుతున్నా సరైనటువంటి మాలాంటి గురువుల్ని గనక సంప్రదించి సరైన జ్యోతిష్య పరిజ్ఞానాన్ని మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. జన్మరాశి మా జీవితం అనుకుంటే తప్పండి. ఎందుకంటే జన్మరాశి, జన్మ నక్షత్రము ఎప్పుడూ కూడా జన్మ లగ్నాన్ని బట్టి మనకి జరుగుతున్న దశల్ని బట్టి మాత్రమే అవి పరిపూర్ణవంతమైనటువంటి ఫలితాలని గోచారంలో ఫలింపజేస్తూ ఉంటాయి. అంతేగాని మనకి తెలిసినటువంటి రాసే జీవితం అనుకుంటే మటుకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీకు అర్థం కాదు, కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. గురువులేమో ఒకలా చెబుతున్నారు, మాకేమో ఇట్లా జరగట్లేదు, ఆయనేమో శుభాలు జరిగిపోతే వ్యాపారంలో కోట్లు సంపాదిస్తారు, వివాహమై సుఖంగా ఉంటారు, సంతాన యోగం ఉంది అంటారు, కానీ అనుకున్న పనులు మాత్రము జరగట్లేదు అని చాలామంది నాకు ఫోన్లు చేస్తూ చెప్తూ ఉంటారు. కాబట్టి ఆల్రెడీ మాకున్న అనుభవంలో జాతకం అంటే చాలా ప్రభావితాన్ని సూచిస్తుంది, ఎవరికి తెలియట్లేదు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క శుభ విషయాల్లో కానీ లేదా ఇబ్బందికరమైన విషయాల్లో కానీ మీ గురించి మీరు తెలుసుకోవాలంటే గురువుల్ని సంప్రదించాల్సిందే. మీ జ్యోతిష్య పరిజ్ఞానం ద్వారా ఇప్పుడు జరుగుతున్న వాటికి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ గ్రహాలని బయటికి లాక్కొని ఆ గ్రహాలకి సంబంధించినటువంటి జపాదులో, హోమాదులో, శాంతిలో చేసుకొని మీరు ఏ స్తోత్రాలు చదివితే, ఏ దేవత ఆరాధన చేస్తే శుభం జరుగుతుందో లగ్నం నుంచి తెలుసుకోవాలి తప్ప ఇప్పుడున్నటువంటి గోచారంలో మా రాశి నుంచి ఈ దేవతల్ని ఆరాధిస్తే పని అయిపోతుందా అంటే, మనకి శిరోబాధ అయితే మనం చేయించుకునేటటువంటి ఆపరేషను పొట్టకి చేయించుకుంటే ఏ విధంగా నెగిటివ్ ఇబ్బందులు వస్తాయో అసలైనటువంటి బాధ తీరకపోగా లేనిపోని సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఏ దేవతారాధనైనా శుభాన్నే ఇస్తుంది, కానీ మనకి ఏది కావాలో అది
ఆ జాతకంలో విపరీతమైనటువంటి సమస్యల్ని సృష్టిస్తున్నప్పుడు తప్పకుండా గురువుల ద్వారా తెలుసుకొని పర్ఫెక్ట్ యోగకరమైనటువంటి దేవీ దేవతలను ఆరాధిస్తేనే శుభాలు కలుగుతాయి. సర్వే జనాః సుఖినో భవంతు.